హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం అయితే గోవాకి వెళ్ళబోతున్నాం. మొత్తం 2 or 3 days ట్రిప్. మధ్యలో ఏమేమి ప్లేసెస్ వస్తాయో అన్నీ కవర్ చేసుకుంటూ పోదాం. ఏమంటారు? ఏయ్ ఏయ్ వెళ్తున్నావా? ఇంతలే గోవా ఎందుకురా నీకు? టైగురే అసరా హాయ్ హలో గుడ్ ఈవినింగ్. మనమైతే ఈరోజు విజయనగర సామ్రాజ్యానికి వచ్చాం. 1500 years, 1550లో కృష్ణదేవరాయలు గారు పరిపాలించిన సామ్రాజ్యం విజయనగరం. హంపి కర్ణాటకలో ఉంది. మార్నింగ్ బయలుదేరితే వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి అరౌండ్ 6 hours జర్నీ ఉంటుంది. లొకేషన్ అయితే సూపర్ బాగుంటుంది. అన్ని పురాతన కట్టడాలు. ఏ కిడ్ ఈడు ఒక కిడ్, ఈడు కిడ్, ఈడు కూడా కిడ్. సో చూడొచ్చు ఎంత బాగుందో ప్లేస్. మొత్తం పురాతన కట్టడాలు, అన్ని గుళ్ళే ఉంటాయి. మొత్తం పెద్ద సామ్రాజ్యం. అప్పట్లో ఎంత బాగుండేనో, ఇప్పుడైతే మొత్తం శిథిలావస్థ. అసలు ముట్టుకునివ్వరు కూడా. వినాయకుడిని చూడవచ్చు. నాకు తెలిసి వినాయకుడు అరౌండ్ 530 yearsది ఉండొచ్చు చూసుకుంటే. ఎంత పాత గుళ్ళు, ఎక్కడ చూడరు. నాకు తెలిసి ఇండియాలో ఇంతకన్నా పాత గుడి ఏది ఉంది ఇంకా నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ మనం చూసిందైతే వినాయకుడి టెంపుల్. నెక్స్ట్ మనం వచ్చేసి విరూపాక్ష టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి 7వ శతాబ్దంలో కట్టిన టెంపుల్. ఇది చాలా పాతది. 7వ శతాబ్దం అంటే ఇప్పుడు 21వ శతాబ్దం. సో ఊహించుకోండి, మీ ఊరికే వదిలేస్తున్నాయి. ఇంకా ఎంత పాత టెంపుల్. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తాను. హాయ్ అందరూ, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు విరూపాక్ష టెంపుల్. దూరం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో. చాలా పాత టెంపుల్ ఇది. దగ్గరికి వెళ్ళేసి చూద్దాం. ఎంత ఘోరంగా అన్ని పనులు కొట్టున్నారు. యాక్చువల్గా వచ్చేసి 14వ శతాబ్దంలో స్థాపించారు ఈ విజయనగరాన్ని. అప్పటి నుంచి చాలా బెటర్గా, చాలా మంచిగా, సూపర్ సిటీగా ఉండేది. తర్వాత కృష్ణదేవరాయల కాలంలో డక్కన్ సామ్రాజ్యం వారితో జరిగిన యుద్ధంలో ఈ సామ్రాజ్యం ఓడిపోవడం జరిగింది. అప్పుడు సుల్తాన్ మొత్తం ఈ గుళ్ళను పగలగొట్టడం, మొత్తం ధ్వంసం చేసి వదిలేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది ఇలాగే ఉంది. చాలా పురాతన టెంపుల్స్, చాలా ఎక్కడ చూసినా మొత్తం పడగొట్టిన రాళ్ళు, పడగొట్టిన గుళ్ళు కనిపిస్తాయి. సో ఇది సంగతి. విరూపాక్ష దేవాలయం ఇదే 7వ శతాబ్దంలో కట్టిన దేవాలయం. అక్కడ అన్నీ చూసుకుంటే పడగొట్టినవే ఉంటాయి, కానీ ఇక్కడి దాకా రాలేదనుకుంటా. సో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది టెంపుల్. చిన్నప్పుడు వచ్చిండన్న, చిన్నప్పుడు. సో చూడొచ్చు ఎంత బాగుంది. సో లోపలికి వెళ్ళేసి చూద్దాం. చూడండి ఎంత బాగుంది. విరూపాక్ష టెంపుల్,
శివుడు ఉంటాడు. సూపర్. విరూపాక్ష టెంపుల్, ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ హంపి, విజయనగరం. శివుడు ఉంటాడు లోపల, చూడొచ్చు.